అందరికీ నమస్కారాలు. కుల బంధువులకు, మీడియా మిత్రులకు, ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళకి నా యొక్క నమస్కారాలు తెలియజేయమనగా, ఈరోజు ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, కుర్మ సంఘాన్ని ఈరోజు కేవలం తన సొంత లబ్ధి కోసమే యూజ్ చేసుకుంటున్న మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడైన మాజీ పుష్ప నాగేష్ గారు ఈరోజు నారాయణఖేడ్ మా పిల్లల్ని రెచ్చగొట్టి నారాయణఖేడ్‌లో చిచ్చులు పెట్టి ఇప్పటికే గత 4, 5 సంవత్సరాల నుంచి ఇలాగే నడుస్తుంది. ఇలాగే కంటిన్యూ అయితే పుష్ప నాగేష్ గారికి హెచ్చరించడం ఏమనగా, మేము ఆర్‌సీపురంకి వచ్చేదాకా చూడకండి. ఏదైనా మీరు జిల్లా లెవెల్‌లో ఉన్నారు. మీరు మాకు పెద్ద మనుషులు. మేము సంతోషపడతాం. గానీ అదే విధంగా పెద్ద మనుషులు తప్పు చేస్తే కూడా మనం భరించము. మేము తిరగబడాల్సి వచ్చే రోజొస్తే ఆర్‌సీపురంలో వచ్చి కూడా మీటింగ్ పెట్టే బాధ్యత మాకుంటుంది. మరి అదే విధంగా మీరు ఎలక్షన్‌ల కోసమే మా సంఘానికి యూజ్ చేస్తుర్రు అనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గతంలో కుర్మ మహాసభలు పెట్టి ఎన్నో కోట్లు జమ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పార్టీ మారినా కూడా కులానికి మాత్రము మీరు సేవ ఎక్కడ చేసింది లేదు. నిజాంపేట, రైకోడ్‌లో ఎలాగైతే బీరప్ప జాతర నుంచి మీకు ఎలగొట్టేసిర్రో, అలా మీకు నారాయణఖేడ్ నుంచి తరిమే కొట్టే దాకా మీరు తీసుకురాకండి. మీరు ఏ విధంగా వాళ్ళకు నారాయణఖేడ్ తాలూకా బాడీని మీరు ఏ విధంగా నిర్ణయిస్తారు? అంటే నా తాలూకా నిండా మీ చేతిలో ఉన్నారు కురుమలు. మీరు ఏ విధంగా బాధ్యత వహిస్తారు? మీకు నిజాయితీగా మీకు సంఘం మీద బాధ్యత ఉంటే మీరు నారాయణఖేడ్ వచ్చి మా దగ్గర మాట్లాడండి. మేము చెప్తాం. అదే విధంగా మేము క్యాలెండర్ కోసం పోతే మా నారాయణఖేడ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి అని అంటే, మీ నారాయణఖేడ్‌కి మాకేం సంబంధం? వాళ్ళే మా బావమరుదులు అని మీరే అన్నారు మాకు. ఇప్పుడు మా పిల్లల బావమరుదులు మీరు అయ్యారని నేను అడుగుతున్నా. ఎందుకంటే ప్రతి ఊర్లలో మా సంఘాలకి ఈరోజు మంచి పేరు వచ్చిందంటే మా యువత ద్వారా. అదే యువత మా పిల్లలు మా ఇంటనే ఉంటారు. వాళ్ళు ఎటు పోరు. ఎటు ఏం చేసినా మా వెంటనే ఉంటారు. గానీ మీరు చర్చ్ పెట్టే బంద్ చేసేస్తే చాలా సంతోషం. అదే విధంగా ఈ డమ్మీ ఎవరైతే మండల్లో సంఘాలు ఇప్పుడు క్రియేట్ చేసిర్రో, ఈ డమ్మీ సంఘానికి ఎవరు నమ్మకండి. ఎందుకంటే గ్రామంలో పోయి అధ్యక్షులని లీడర్ల దగ్గర పోతే ఎవరికి వాల్యూ ఉండది. అది నేనైనా ఇంకొకరైనా. సంజయ్ అన్న చెప్పినట్టు ఎవరైతే అధ్యక్షులైతారో వాళ్ళకు పార్టీతోని ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం కులానికి సేవ చేసే నాయకుడే మా కులానికి వర్ధిస్తది. మేము ఆ పార్టీ జెండా కప్పుకుంటాం, ఈ పార్టీ జెండా కప్పుకుంటామంటే ఆ కుల సంఘానికి అధ్యక్షుడు కాలేడు, కారు కూడా. ఎందుకంటే ఇప్పుడు మండల లెవెల్‌లో తిరుగుతుర్రు. మా పిల్లలే తిరిగితే సంతోషం. కానీ అధ్యక్షులని ఎవరికి చెప్తే కూడా ఎవరు నమ్మకండి. ఇవన్నీ డమ్మీ. చందాలు అడిగితే కూడా ఎవరు చందాలు ఇవ్వకండి. ఏదైనా జాతరలు ఉంటే కూడా పెద్ద మనుషులు నారాయణఖేడ్‌లో ఉన్నారు. వాళ్ళ ద్వారా అన్నీ మనము చేద్దాం. కలిసిమెలిసి కుర్మ సంఘానికి ముందుండి నడుపుదాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలనగా, ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కుర్మ సంఘాన్ని ఈరోజు కేవలం తన సొంత లబ్ధి కోసమే యూజ్ చేసుకుంటున్న మన సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడైన మాజీ పుష్ప నాగేష్ గారు ఈరోజు నారాయణఖేడ్ మా పిల్లల్ని రెచ్చగొట్టి నారాయణఖేడ్‌లో చిచ్చులు పెట్టి ఇప్పటికే గత 4, 5 సంవత్సరాల నుంచి ఇలాగే నడుస్తుంది. ఇలాగే కంటిన్యూ అయితే పుష్ప నాగేష్ గారికి హెచ్చరించడం ఏమనగా, మేము ఆర్‌సీపురంకి వచ్చేదాకా చూడకండి. ఏదైనా మీరు జిల్లా లెవెల్‌లో ఉన్నారు. మీరు మాకు పెద్ద మనుషులు. మేము సంతోషపడతాం. కానీ అదే విధంగా పెద్ద మనుషులు తప్పు చేస్తే కూడా మనం భరించము. మేము తిరగబడాల్సి వచ్చే రోజొస్తే ఆర్‌సీపురంలో వచ్చి కూడా మీటింగ్ పెట్టే బాధ్యత మాకుంటుంది. మరి అదే విధంగా మీరు ఎలక్షన్ల కోసమే మా సంఘానికి యూజ్ చేస్తుర్రు అనేది ముఖ్య ఉద్దేశం. ఎందుకంటే గతంలో కుర్మ మహాసభలు పెట్టి ఎన్నో కోట్లు జమ చేసుకున్నారు. మళ్ళీ ఇప్పుడు పార్టీ మారినా కూడా కులానికి మాత్రము మీరు సేవ ఎక్కడ చేసింది లేదు. నిజాంపేట, రైకోడ్‌లో ఎలాగైతే బీరప్ప జాతర నుంచి మీకు ఎలగొట్టేసిర్రో, అలా మీకు నారాయణఖేడ్ నుంచి తరిమే కొట్టే దాకా మీరు తీసుకురాకండి.
మీరు ఏ విధంగా వాళ్ళకు నారాయణఖేడ్ తాలూకా బాడీని మీరు ఏ విధంగా నిర్వహిస్తారు? అంటే నా తాలూకా నిండా మీ చేతులు ఉన్నారు కురుమలు, మీరు ఏ విధంగా బాధ్యత వహిస్తారు? మీకు నిజాయితీగా మీకు సంఘం మీద బాధ్యత ఉంటే మీరు నారాయణఖేడ్ వచ్చి మా దగ్గర మాట్లాడండి, మేము చెప్తాం. అదేవిధంగా మేము క్యాలెండర్ కోసం పోతే మా నారాయణఖేడ్ క్యాలెండర్ రిలీజ్ చేయండి అని అంటే మీ నారాయణఖేడ్కి మాకేం సంబంధం, వాళ్ళే మా బహుమరుదులు అని మీరే అన్నారు మాకు. ఇప్పుడు మా పిల్లల బహుమరుదులు మీరు రాయరని నేను అడుగుతున్నా. ఎందుకంటే ప్రతి ఊర్లలో మా సంఘాలకి ఈరోజు మంచి పేరు వచ్చిందంటే మా యువత ద్వారా. అదే యువత మా పిల్లలు మా వెంటనే ఉంటారు, వాళ్ళు ఎటు పోరు, ఎటు ఏం చేసినా మా వెంటనే ఉంటారు. కానీ మీరు చర్చ పెట్టే బంద్ చేసేస్తే చాలా సంతోషం. అదేవిధంగా ఈ డమ్మీ ఎవరైతే మండల్లో సంఘాలు ఇప్పుడు క్రీడ చేసారో ఈ డమ్మీ సంఘానికి ఎవరు నమ్మకండి. ఎందుకంటే గ్రామంలో పోయి అధ్యక్షులని లీడర్ల దగ్గర పోతే ఎవరికి వాల్యూ ఉండదు. అది నేనైనా ఇంకొకరైనా సంజన చెప్పినట్టు ఎవరైతే అధ్యక్షులు అవుతారో వాళ్ళకు పార్టీతోని ఎలాంటి సంబంధం ఉండదు. కేవలం కులానికి సేవ చేసే నాయకుడే మా కులానికి వర్ధిస్తుంది. మేము ఆ పార్టీ జెండా కప్పుకుంటాం, ఈ పార్టీ జెండా కప్పుకుంటామంటే ఆ కుల సంఘానికి అధ్యక్షుడు కాలేడు, కారు కూడా. ఎందుకంటే ఇప్పుడు మండల లెవెల్లో తిరుగుతున్నారు, మా పిల్లలే తిరిగితే సంతోషం. కానీ అధ్యక్షులని ఎవరికి చెప్తే కూడా ఎవరు నమ్మకండి. ఇవన్నీ డమ్మి. చందాలు అడిగితే కూడా ఎవరు చందాలు ఇవ్వకండి. ఏదైనా జాతరలు ఉంటే కూడా పెద్ద మనుషులు నారాయణఖేడ్లు ఉన్నారు, వాళ్ళ ద్వారా అన్నీ మనము చేద్దాం. కలిసి మలిసి కుటుంబ సంఘానికి ముందే నడుపుదాం. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మరియు గురుగడ్డ పుష్పనాగేశ్వర గారు ఈ యొక్క కమిటీ నారాయణఖేడ్కు నచ్చలేదని చెప్పేసి ఈరోజు సమావేశం ఏర్పాటు చేసినటువంటి మన అందరికీ వచ్చేసినటువంటి కుల బాంధవులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మనందరికీ తెలుసు నారాయణఖేడ్ కుటుంబ సంఘంలో ఎంత అద్భుతంగా పనిచేస్తుందో మనందరికీ తెలుసు. పెద్దలు ఉన్నారు ఇక్కడ నారాయణఖేడ్లో ప్రభాకర్ అన్న కావచ్చు, గతంలో మల్శెట్టి అన్న గారు కావచ్చు, మన కృష్ణయ్య మాస్టర్ కావచ్చు, సంజయ్ అన్న గారు, వీళ్ళందరూ కూడా గతంలో కష్టపడి నారాయణఖేడ్లో సంఘాలు ఏర్పాటు చేశారు. సంఘాలు ఇవి కలెక్టరేట్ ద్వారా ఏదైతే జిల్లా ఎన్నికల సంఘం ఉంటుందో ఒకటి దాంట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న సంఘాలకు ఈ సొసైటీలో వర్తిస్తాయి. ఈ సొసైటీలో ఒక చైర్మన్, ఇద్దరు సెక్రటరీ, ఉపాధ్యక్షుడు, 4 డైరెక్టర్లు ఉంటారు. వీళ్ళ ద్వారా గ్రామాల్లో కమిటీలు ఉంటాయి. దాని తర్వాత వాళ్ళతోని జిల్లా కమిటీ వేసుకోవడం. సంఘం ఎలక్షన్ కమిటీ ఒక 2 రోజుల ముందు షెడ్యూల్ రిలీజ్ చేయాలి. రిలీజ్ చేసినాక నామినేషన్ తీసుకోవాలి. ఎంతమంది నామినేషన్ వేసారు అనేది కూడా బహిర్గతం చేయాలి. దాని తర్వాతనే ఏకగ్రీవం అయితే కూడా అప్పుడు ఏకగ్రీవం అని చెప్పాలి. ఇష్టానుసారంగా వాట్సాప్లో మేము ఏకగ్రీవం అని చెప్పుకుంటే కూడా ఇది సంఘంలో నడిచేది కాదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈరోజు నిన్న సోదరులు చెప్పినట్టు చాలా మంది కూడా వాట్సాప్లో ఇప్పుడు 50 రూపాయలు ఉంటే చాలా అంటే సంఘంలో ఉన్నటువంటి పదవిని చాలా చీప తీసేస్తున్నటువంటి మీ యొక్క అధ్యక్షులు అనౌన్స్ చేసుకున్న వాళ్ళు ఆలోచన చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇష్టానుసారంగా బాధ్యతలు తీసుకుంటే గిట్లే ఉంటుంది, బాధ్యత కూడా వాల్యూ ఉంటుంది. కాబట్టి ఇకనైనా మీరు ఇటువంటి పిల్ల శ్రేష్ఠలు మానుకొని ఈ యొక్క సంఘానికి ఐక్యత నడుస్తున్నటువంటి సంఘానికి మద్దతుగా ఉండాలి తప్పితే విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తే నారాయణఖేడ్లో ఉన్నటువంటి యువతకు కూడా మంచి పరిణామం కాదు. అలాగే ఎవరైతే నిన్న అధ్యక్షుడు అయిందో వానికి ఎక్కడ కూడా గతంలో యువత అధ్యక్షుడు ఇస్తే కూడా ఎక్కడ కూడా పదవికి న్యాయం చేయలే. అటువంటి వచ్చి నాకు అధ్యక్షుడు కావాలి, మా పార్టీ అధికారంలో ఉంది, నేను చేస్తాం. అరే బాబు, అధికారంలో ఉంటే అడుగు, మంచి పోస్ట్ పార్టీలో అడుగు, లేదంటే మార్కెట్ కమిటీ చైర్మన్ అడుగు, ఆత్మ కమిటీ ఇల్లాడు. కానీ మేము అధికారంలో ఉన్నాం, మేము దోసుకుంటాం సంఘం పేరు చెప్పి అంటే బాధ్యతకు రావు తమ్ముడు, నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇంకో విషయం, మా భవనం ఉంది, నారాయణఖేడ్ భవనం కోసం అడగండి, మేము కూడా వస్తాం. అందరం కూడా పార్టీలకు అతీతంగా సంఘం ఒక మంచి లైన్లో నడుస్తుంది. కాబట్టి ఈరోజు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలలో కూడా రానికి స్వచ్ఛందంగా సిద్ధంగా ఉన్నారు సంఘం విషయంలో. కాబట్టి మనం కూడా చాలా ఐక్యంగా ఉంది. గ్రామాల్లో కూడా కుటుంబంలో మంచి చైతన్యం ఉంది. వీరప్ప జాతరలో కావచ్చు, వీరప్ప కళ్యాణాలు, వీటన్నిటిలో కూడా మంచి ఐక్యమత్యంతో చేస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని నోర్వలేక జిల్లా కమిటీ గురుగడ్డ పుష్పనాగేశ్వర గారు కావచ్చు, అలాగే మొన్న కొత్తగా అయినటువంటి మల్లేశం గారు కావచ్చు, వీళ్ళంతా కూడా సంఘాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఖబర్దార్ మీ అందరికీ కూడా ఒకటే హెచ్చరిస్తున్నాం, మరోసారి మీరు సంఘం విషయంలో వదిలిపెడితే నారాయణఖేడ్లో కూడా తిరగారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎందుకంటే నారాయణఖేడ్ కనుక వస్తే ఈ యొక్క కమిటీని రద్దు చేయకుండా మీరు నారాయణఖేడ్ వస్తే ఎక్కడికెక్కడ మిమ్మల్ని అడ్డుకుంటాం, మిమ్మల్ని బయటకు గుంజుకొస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం.
ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే పైన ఉన్న రాష్ట్రంలో కానీ డిస్టిక్లో ఉన్న మన పుష్ప నాగేష్ యాదవ్ గారు కానీ మా కులం పేరు చెప్పుకొని వాళ్ళు రాజకీయంగా ఎదుగుతున్నారు ఎదుగని పర్వాలేదు, కానీ మా కులం మధ్యలో చిచ్చులు పెట్టి కానీ మన తాలూకాలో గ్రూపులు చేసి వాళ్ళు మనకంతా ఇబ్బంది పెట్టే గురి చేస్తున్నారు. కాబట్టి కుల పెద్దలు మన ఇక్కడ ఉన్నోళ్ళు ఇష్టానుసారంగా గ్రూపులు తయారు చేసి వాళ్ళు ఏం చేస్తారంటే అధ్యక్షులుగా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటారు. అట్లా కాదు, అధ్యక్షులు మండల అధ్యక్షులు ఎట్లా అనుకుంటారంటే వాళ్ళ ఊర్లో అప్పుడు రిజిస్టర్ అయి ఉన్నాయి, ఊరికి 7 మంది 8 మంది ఇట్లా వాళ్ళందరూ కలిసి మండల అధ్యక్షులు ఎన్నుకోవాలి. తర్వాత అందరూ అధ్యక్షులు కలిసి తాలూకా అధ్యక్షులు ఎన్నుకోవాలి. తాలూకా అధ్యక్షులు అందరూ కలిసి డిస్ట్రిక్ట్ అధ్యక్షులు ఎన్నుకోవాలి. డిస్ట్రిక్ట్ కలిసి స్టేట్ లెవెల్ ఎన్నుకోవాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా వీళ్ళు చేసి కుల పెద్దలు అందరూ మాకు ఇక్కడ ఇబ్బందికి గురి చేస్తారు. కాబట్టి ఆలోచన చేసి మీ ప్లేస్లో మీరు ఉండండి, అవసరం లేదు మీకు ఎవరు, ఇంకా మేమైతే ఎన్నుకోలేదు కాబట్టి మేము ఎన్నుకున్న తర్వాత మీకు పెద్దగా అయిన తర్వాత మీరు మాకు సలహాలు ఉన్నప్పుడు ఉంటాము తప్ప ఇప్పుడు మాకు ఎలాంటి సలహాలు మీద అవసరం లేదు, మీకు చిచ్చు పెట్టే అవసరం లేదు, మా దాంట్లో మీరు వచ్చే అవసరం లేదని అందరి సామూహికంగా తెలియజేస్తున్నాం.